టిట్కో గృహాల్లో తగిన సౌకర్యాలు లేక లబ్ధిదారులు పలు అవస్థలకు గురవుతున్నారంటూ గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో గుడివాడ ఏలూరు రోడ్డులో గల టీడీపీ కార్యాలయం వద్ద నుండి సుమారు 500 మందితో గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం గ్రామం వద్ద గల టిట్కో గృహాల వద్దకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టిట్కో గృహాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న పలు ప్రాంతాలలో వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ తదితరులు పర్యటించి పలు ప్లాట్లలో లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన 9,812 టిట్కో గృహాలకు నేడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక రంగులు వేసి తాము చేసిన ఘనతగా చెప్పుకుంటున్నారని అన్నారు. ఇల్లు లేదు, వాళ్ళ ఇల్లు మీకు ఎలా కట్టయి రాని వాళ్ళందరూ మీరు దయచేసి ప్రజావేదిక ఒకటి స్టార్ట్ అయింది మన గుడివాడలో. అక్కడికి వెళ్ళి ఒక్కసారి మీ అందరూ రిజిస్టర్ చేయించుకోండి. మీకు మీ డాక్యుమెంట్స్ అన్ని చూపించండి. అక్కడి నుంచి మన ప్రభుత్వం కానీ పుస్తకాలు ఫస్ట్ మీకు అసలు పని అవసరం లేదు. దాని గురించి ప్రతి ఒక్కరు మీకు ఎలాగైతే ప్రతి ఒక్కరికి మళ్ళీ పుస్తకం జరుగుతుంది. అది పక్కన పెడితే చాలా అభివృద్ధి చేశారంటే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి నడుస్తుందండి. దీన్ని అభివృద్ధి అంటే ఇక్కడ చూడండి, ఎక్కడ చూసిన చెత్త తీసుకెళ్లే వాళ్ళు లేరట. గత కొన్ని రోజులు చెత్త తీసుకెళ్లే వాళ్ళు లేరు. ఇక్కడ చూస్తే మంచినీళ్ళు రావట్లేదు, ఒక్క లైట్ లేదు. ఇంత వీధి లైట్ లేకుండా 8,900 ఇళ్ళు అంటే ఒక పెద్ద ఊరిలో కింద లెక్క. ఈ పెద్ద ఊర్లో ఒక్క వీధి లైట్ కూడా లేకుండా ఉంటాయి. దరిద్రం. ఇది అభివృద్ధి అంటారంట. వీళ్ళ అభివృద్ధి చూసుకుని మనం కొనుక్కుంటున్నామండి. చాలా జరగ చూసుకుంటూ బాగుంటా ఉన్నారు. మీరు ఒక్కసారి గమనించడమా, ఈ టిట్కో ఇల్లు తెలుగుదేశం ప్రభుత్వం ఆ టైంలో కట్టిన మాత్రమే మీరందరూ చూశారు. మొత్తం టిట్కో ఇల్లు మొత్తం ఎలా కడతాం జరిగింది ఏంటి అనేది పూర్తిగా జరుగుతూ ఉన్నాయి.